హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అంటే మనం చేసే చికెన్ రెసిపీ ఏదైనా సరే గుమగుమలాడిపోవాలంటే నేను చెప్పే ఈ మసాలాని ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళే కాదు వీధంతా కూడా గుమగుమలాడిపోద్ది అనమాట. అలాంటి చికెన్ మసాలా రెసిపీని ఎలా చేయాలో పక్కా మెజర్మెంట్స్తో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియో ప్రాసెస్ అయితే చూద్దాము. ఇప్పుడు ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో పావు కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దాల్చిన చెక్క ముక్కలు వేయండి. వెయిట్లో వచ్చేసి 15 గ్రాములు అనమాట. అలాగే 1.5 టేబుల్ స్పూన్ లవంగాలు వేయండి. వెయిట్లో వచ్చేసి 10 గ్రాములు. నెక్స్ట్ అనాస పువ్వులు కూడాను 10 గ్రాముల వరకు వేయండి. కౌంట్లో వచ్చేసి 10 వరకు ఉంటాయన్నమాట. వీటన్నింటినీ లైట్గా లో ఫ్లేమ్ మీదే నిదానంగా వేయించండి. జస్ట్ 1-2 నిమిషాలు వేగితే చాలు, లైట్గా వేడెక్కాలన్నమాట. ఇప్పుడు ఇందులో 15 గ్రాములు యాలకులు వేసేయండి. కౌంట్లో వచ్చేసి 50 నుంచి 60 వరకు అనమాట. అలాగే స్టోన్ ఫ్లవర్ వేయండి. ఇది ప్రతి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరికేస్తుంది. అలాగే ఒక 10 వరకు జీడిపప్పు, అలాగే పావు కప్పు వరకు ధనియాలు వేయండి. వెయిట్లో వచ్చేసి 20 గ్రాములు అనమాట. 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులను ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, అలాగే లైట్గా దంచుకున్నటువంటి శుంఠిని 1 ఇంచు వరకు వేయండి. అలాగే ఒక జాపత్రి ఫ్లవర్ ఫుల్గా వేసేయండి. ఇలా వేసేసి వీటన్నింటినీ కూడాను లో ఫ్లేమ్ మీదే నిదానంగా మాడిపోకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ముందు వేయించిన వాటిలాగే జస్ట్ వేడెక్కితే చాలన్నమాట. అలాగే జీడిపప్పు ఒకవేళ మీకు వేగట్లేదు అంటే నేను ఫుల్ది వేసాను, మీరు ఇలాగా కట్ చేసేసి వేసేస్తే ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అలాగే వీటన్నింటిని వేయించకుండా ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. రోజంతా ఎండలో పెట్టుకునైనా చేయొచ్చు. అలాగే పావు కప్పు వరకు కరివేపాకుని లైట్గా ఫ్రై చేసైనా వేసుకోవచ్చు, లేదా ఎండలో ఎండబెట్టిందైనా వేసుకోవచ్చు అనమాట. కరివేపాకు వేసేసిన తర్వాత మంటనైతే ఉంచొద్దు, స్టవ్ ఆపేసేసి ఆ వేడి మీద మిగతా అన్నింటినీ కూడా నిదానంగా కలుపుతూ ఉండండి. అలాగైతే చల్లగా అయిపోతాయి అన్నమాట. ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాతే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా అన్నింటినీ కూడాను మిక్సీ జార్లో వేసేసిన తర్వాత వీలైనంత మెత్తగా మిక్సీ వేసుకోవాలన్నమాట. చూసారా, నేను వీడియోలో చూపించినట్లు ఈ విధంగా మిక్సీ వేసుకోండి. మనకైతే చికెన్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ మసాలాని స్టోర్ చేసుకోవాలంటే ఇలా వేసేయకూడదనమాట. ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లగా అయిపోవాలి. అప్పుడు కలర్ కానీ ఫ్లేవర్ కానీ మారిపోదన్నమాట. ఇలాగా చల్లబరుచుకున్న తర్వాత మాత్రమే మనం ఎందులోనైనా స్టోర్ చేసుకోవచ్చు. కానీ మనం చల్లార్చకుండా వేసామంటే పూర్తిగా కలరు మారిపోద్ది, ఫ్లేవరు మారిపోద్ది అనమాట. పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఎయిట్ టైట్గా ఉండే గ్లాస్ జార్లోకి వేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, బయట స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని చెయ్యండి. చేసిన ఈ మసాలాతో ఏ చికెన్ రెసిపీ చేసినా సరే మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ ఫ్లేవర్కి టేస్ట్కి ఫిదా అనమాట. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.